ఈరోజు నేను మీకు టెక్నో వాళ్ళు వెరీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన టెక్నో పోవా 8 5G స్మార్ట్ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. సో దీని ముందే ప్రైస్ కూడా చెప్పేస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ లాంచ్ అయిపోయిన ఫోన్ కాబట్టి. సో దీని ప్రైస్ వీళ్ళు అక్షరాల 30,000 పెట్టారు, అంటే 40,000, అదే 30,000 అనమాట. సో ఎనీవేస్ ఈ ప్రైస్లో దీనికి తీసుకోవచ్చా లేదా అంటే ముందైతే కొంచెం దూరంగా ఉండమని చెప్తాను. సో ముందైతే దీన్ని మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా షేర్ చేస్తాను మీకు. బాక్స్ పైన పోవా 8 అని ఉంది, టెక్నో బ్రాండింగ్, అలాగే నథింగ్ ఇన్స్పైర్డ్ డిజైన్ లాగా ఇది మనకు కనిపిస్తుంది. అదే మనకి బ్యాక్ సైడ్ కూడా కొన్ని కీ ఫీచర్స్ రాశారు. నెవర్ మిస్ ఎనీథింగ్ అని, వీళ్ళు రేట్లు మిస్ అయినట్టున్నారు. 2 days బ్యాటరీ లైఫ్, అలాగే 6 సంవత్సరాల పాటు బ్యాటరీ హెల్త్ గ్యారంటీ ఇస్తుందని చెప్తున్నారు. ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ సర్వీస్ నెట్వర్క్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా చాలా రకాల ఫీచర్స్ కూడా మెన్షన్ చేశారు. అండ్ బెస్ట్ డిజైన్, బెస్ట్ ఏఐ, బెస్ట్ సిగ్నల్, ఇలాంటి రకరకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మన దగ్గర ఉంది 8GB 128GB వేరియంట్, అంటే సెకండ్ మోడల్ అనమాట. ఇది బేస్ మోడల్లో 6GB 128 ఉంటుంది, అదే 30,000 పెట్టారు వీళ్ళు. సో బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ నేను ఇందాక చెప్పాను కదా, నథింగ్ ఇన్స్పైర్డ్ డిజైన్ ఇది. అలాగే ఒక 45 watts ఛార్జరు, అలాగే ఒక Type-C కేబుల్ ఇస్తారు, USB to Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్ట్ టూల్ లాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. సో కమింగ్ టు ద డిజైన్ డిపార్ట్మెంట్, యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పినట్టుగానే ఇది నథింగ్ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది. అండ్ దీని వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, బల్క్గా ఉంది ఫోను. 225 grams వరకు ఇది ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నథింగ్ ఫోన్కి సంబంధించిన డిజైన్ లాగా ఉంటుంది. 3 కెమెరాలు ట్రయాంగిల్ షేప్లో అరేంజ్ చేసినట్టు ఉంటాయి, బట్ ఇక్కడ ఉండేది ఒకటే ఒక కెమెరా, అండ్ ఒకటేమో ఎల్ఈడి డిస్ప్లే, ఒక డమ్మీ కెమెరా, అది పెద్దగా ఉపయోగపడదు మనకి. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే, బట్ స్టిల్ ఇది చాలా బల్క్గా ఉన్నట్టు అనిపిస్తుంటుంది, ఎందుకంటే దీంట్లో 8000 mAh బ్యాటరీని వీళ్ళు పెట్టారు కాబట్టి. రైట్ సైడ్ మీకు పవర్ బటన్లోనే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అదే 30,000లో ఇది ఇచ్చారనమాట. అలాగే పవర్ వాల్యూమ్ ర్యాకర్స్ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళు బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, అలాగే మెయిన్ మైక్రోఫోన్ Type-C పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, పైన ఒక స్పీకర్ ఉంటుంది, అండ్ పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. డిజైన్ అనేది ఓకేగానే ఉంది జస్ట్. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది LCD డిస్ప్లే 30,000 రూపాయల బడ్జెట్లో మరి మాత్రం ఉంటుంది, వినాలి మీరు. అలాగే దీనికి డిస్ప్లే ఫుల్ HD+ రిజల్యూషన్తో LCD డిస్ప్లే 144Hz రీఫ్రెష్ రేట్తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ పరంగా LCD అనేది పక్కకు పెడితే అది అలా ఉందన్నమాట, బాగానే ఉంది క్వాలిటీ కూడా. ఒకసారి చిన్న కూడా అబ్జర్వ్ చేయండి, కింద బాటమ్ సైడ్ చిన్న మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. రైట్ సైడ్ కూడా మీకు పెద్ద బెజల్స్ అయితే మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా కొంచెం పెద్ద సర్కిల్లోనే ఉంటుందన్నమాట. సో ఇది డిజైన్, అలాగే డిస్ప్లేకి సంబంధించి డిస్ప్లే క్వాలిటీ డే లైట్ కండిషన్లో బాగానే విజిబుల్గా ఉంది, అలాగే మనకి మూవీలు చూస్తున్నప్పుడు కూడా బాగానే ఉంది. బ్యాటరీ లైఫ్ మాత్రం LCD డిస్ప్లే కాబట్టి కొంచెం ఎక్కువగానే రావచ్చేమో బ్యాటరీ, ఒక 2 రోజుల వరకు బ్యాటరీ క్లెయిమ్ చేస్తున్నారు వీళ్ళు. సో మంచి బ్యాటరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, 30,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు మనకి ఇచ్చేది Dimensity 7105G ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్నారు. క్లెయిమ్ చేసే 7 lakh వరకు స్కోర్ చేస్తుంది. నాకు టెస్ట్ చేసినప్పుడు 6,50,000 వరకు స్కోర్ అయితే చేస్తుంది. రెగ్యులర్గా యూసేజ్కి సూపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. బట్ ఈ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అనేది మనం ఓకే వీళ్ళు ఇచ్చారు మరి దీంట్లో. సో ఇదనమాట దీంట్లో ఉన్న ప్రాసెసర్. సో చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను, దూరంగా, అదే కదా దూరం దూరం అనే పాట మీరు నేర్చుకోవాలి. సో అది ఈ సినిమా ఇది అనమాట. రెగ్యులర్ టాస్క్కి అయితే ఓకే బాగానే ఉంటుంది. సో మిగతా వాటికి ఇది అంతగా మరి పడుకుంటుంది. సో ఎనీవేస్ కెమెరా విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో 4K రికార్డింగ్ కూడా లేదు, మీకు 2K రికార్డింగ్ వరకే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ 2 MP ఇచ్చారు, దీంట్లో కూడా ఫుల్ HD రికార్డింగ్ వరకే ఉంటుంది. సో కెమెరా కూడా అంత మాత్రంగానే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద UI డిపార్ట్మెంట్, దీంట్లో సాఫ్ట్వేర్ అనేది వీళ్ళ టెక్నోకి సంబంధించిన HiOSతో వస్తుంది. అండ్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. థీమింగ్ కూడా బాగానే ఉంటుంది, అండ్ ఇంటర్ఫేస్ కూడా కొంచెం ఇంప్రూవ్డ్గానే ఉంటుంది. ఆబ్వియస్గా UI మాత్రం చాలా బెటర్గానే ఉంటుంది ఎంత ముందుతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీంట్లో మెయిన్ అట్రాక్షన్, దీనికి బ్యాక్ సైడ్ ఒక చెప్పే కదా ఒక చిన్న సర్క్యులర్ LED ఉంటుంది. దీంట్లో మీరు కావాలనుకున్న విధంగా కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు, జస్ట్ లైక్ నథింగ్ ఫోన్స్ లాగే. దీంట్లో అలవ్ మ్యాట్రిక్స్ అని ఒక ఫీచర్ ఉంటుంది, దాంట్లో మీకు బాటిల్ ఫ్లిప్ గేమ్ ఉంటుంది కదా అంటే ఒకటి ఉంటుంది. దీన్ని వీళ్ళు మైక్రోఫోన్ అని చెప్తున్నారు అక్కడ ఉండేది, చూడటానికి మాత్రం బాటిల్ లాగా ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే మీకు దీంట్లో నెంబర్ కూడా లక్కీ నెంబర్ డ్రా చేయడం కూడా ఒకటి ఉంటుంది అనమాట. అది ఒక టైం పాస్ గేమ్ లాగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు కావాలనుకుంది కస్టమ్ డిజైన్ కూడా దాని మీద డ్రా చేయొచ్చు, దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా మీకు కావాలనుకున్న విధంగా కొన్ని ప్రీ సెట్స్ ఉంటాయి, కావాలనుకుంటే మీరు రాసుకోవచ్చు మీకు నచ్చింది. అలాగే దీంట్లో ఇంకొన్ని మ్యూజిక్ సంబంధించినవి కావచ్చు, మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు కావచ్చు, అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు, కెమెరా అప్పుడు కావచ్చు, రకరకాలుగా మీ కస్టమైజేషన్స్ అనేవి ఉంటాయి. నోటిఫికేషన్స్ అప్పుడు, కాల్స్ అప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. దీంట్లో ఇది ఒక్కటే మెయిన్ అట్రాక్షన్, అంతకంటే
పెద్దగా ఏం లేదు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, 8000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 45 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లో సప్లై చేస్తారు. ఎంత ఏదైనా 2 hours అయితే మినిమం పడుతుంది. బట్ బ్యాటరీ లైఫ్ మాత్రం వీళ్ళు 2 days పాటు క్లెయిమ్ చేస్తున్నారు. బ్యాటరీ లైఫ్ వస్తుంది, 8000 mAh బ్యాటరీ ఎందుకు రాదు, ఒక రోజు కంటే ఎక్కువగానే ఖచ్చితంగా వస్తుంది. సో UI అప్డేట్స్ కూడా వీళ్ళు 2 years పాటు ఏమో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇది 30,000 రూపాయల బడ్జెట్ అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా, దూరం దూరం అనే సినిమా సాంగ్స్ తెలుసుకోవాలని చెప్పి అట్లానే ఉండండి అంతే. సో ఇదనమాట టెక్నోపోవా 8కి సంబంధించిన డీటెయిల్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.